వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీతో మాట్లాడినా మీ వీడియోస్ చూసినా మీ కంటెంట్ ఎక్కడ విన్నా కూడా నేచర్ ప్రతిదీ వింటుంది, ప్రతిదీ ఇస్తుంది. ఏం కావాలో మీరు నేచర్కి చెప్పండి అని చెప్తుంటారు. అంటే ప్రకృతికి ప్రథమ స్థానం ఇస్తారు కదా. అసలు ఎలా చెప్పాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి? ప్రకృతి మన మాట వింటోంది అని మనకు ఎలా తెలుస్తుంది? భగవంతుడికి అనేక రూపాలు ఉన్నాయి అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మన సంస్కృతి ప్రకారం చాలా రూపాలు ఉన్నాయి భగవంతుడిని. మన సంస్కృతి అనే కదా, మీరు వేరే ఏ మతం చూసినా కూడా వాళ్ళు ప్రకృతికి సంబంధించింది. ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్ చూడండి, చాంద్ ఇంపార్టెంట్ వాళ్ళకి, అంటే బేస్డ్ ఆన్ నేచర్, అవునా కదా. ఏదైనా కూడా ఇప్పుడు మీరు క్రిస్మస్ చూస్తే స్టార్ బేస్డ్ ఆన్ నేచర్. ఏదైనా కూడా నేచర్ మీద ఆధారపడి ఉంది జీవన గమనము. ఈ సృష్టి మొత్తం, ఈ విశ్వమే కాదు, ఎన్నో పాలపుంతలు ఉన్నాయి, ఎన్నో విశ్వాలు ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా నేచర్ మీద పార్ట్, నేచర్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పి ఖచ్చితంగా మనం నమ్మాలి. అట్లాగే భగవంతుడు అన్ని రూపాల్లోనూ మనకి అందుబాటులో ఉండాలి అని 5 ఎలిమెంట్స్ని కూడా సృష్టించడం జరిగింది. బేస్డ్ ఆన్ 5 ఎలిమెంట్స్ మన బాడీ కూడా నిర్మాణింపబడి ఉందన్నమాట. సో ఎక్కడైతే ఈ 5 ఎలిమెంట్స్ ఈ నేచర్లో ఉంటాయో, ఎందుకు నేచర్ మన మాట వినదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు చూస్తే కనుక బండరాళ్ళని చూస్తే ఏమిటో భగవంతుడు ఇలా బండరాళ్ళగా పడిపోవడం అని చెప్పాడా అని అనుకుంటాం. కానీ ఆ బండరాళ్ళు లేకపోతే ఆయనకి గుడి ఎక్కడ, మనకి ఇల్లు ఎక్కడ? అంటే నేచర్లో దేన్ని ఎక్కువ రోజులు ఉంచాలి? పువ్వులను చూస్తే ఒకటే రోజులో పని అయిపోతుంది వాటికి, అవునా కదా. కూరగాయలని చూస్తే 1 నెల రోజుల లోపల మన కడుపులోకి వెళ్ళిపోతాయి, అవునా. అంటే దేనికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్, ఎంతవరకు లైఫ్ ఇవ్వాలి ఏంటి అనేది నేచర్లో చాలా నిష్ణాతంగా రీసెర్చ్ చేసి భగవంతుడు పెట్టాడని మనం నమ్మాలి. అలాంటి నేచర్లో ఆయన పవర్ కూడా నిక్షిప్తమై ఉంది అని చెప్పి నమ్మాలి. మీరు చూస్తే గనక లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరంలో చూస్తే ఓం ప్రకృత్యై నమః అని చెప్తాం. ప్రకృతి ఆవిడే, వికృతి ఆవిడే. అర్థమైందా మీకు? అంటే ఏంటి అని అంటే ఎంతవరకు మీకు పవర్ ఇవ్వాలో నేచరు చూస్తుంది. అలాగే ఎలా వినాశనం అని కూడా మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద తుఫాన్లు కానివ్వండి, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ? ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, ఆ వాయుగుండంగా మారింది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అదంతా ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అంటే చాలా అబండెంట్ ఎనర్జీ ఉంది ప్రకృతి దగ్గర అని చెప్పి మనం నమ్మాలి. సో మనకి ఏం కావాలి అంటే, మనం పాంచభౌతికమైన శరీరంతో, ఈ ఆలోచనలతో మనం భగవంతుడిని అనుసంధానం, అంటే నేచర్ని అనుసంధానపరచుకోవాలి. బికాజ్ మన శరీరం పాంచభౌతికంగా నిర్మాణింపబడింది కాబట్టి, నేచర్ కూడా మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ కాబట్టి, మీరు ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేయగలగాలి. జనరేట్ చేస్తే గనక ఎలా రిసీవ్ చేసుకుంటామండి అని అంటే గనక, మీరు చూస్తే ఇప్పుడు చిన్నప్పుడు యాంటీనాలు ఉండేవి, గుర్తుందండి. ఇలా మూవ్ చేస్తే వస్తుంది, ఇలా మూవ్ చేస్తే వస్తుంది. అంటే ఏంటనంటే ఆ ఫ్రీక్వెన్సీ మనకి టచ్ అవ్వాలన్నమాట. ఆ టచ్ అయ్యేటట్టుగా మన ఆలోచనలని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే నమ్మకమే ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు ఏది కావాలి అనేది, ప్రకృతిని ఎలా అడగాలి, ఎలా నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అక్కడ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం తప్పకుండా అవుతుంది అనేది నమ్మాలి. ఇది నేను అడుగుతాను అనేది నమ్మాలి. మీరు ఎలా అంటే, ఒక చెట్టును చూసి నాకు ఇది కావాలి, నాకు ఈ పని అయిపోవాలనుకుంటున్నాను, ఈ జాబ్ నాకు కావాలనుకుంటున్నాను, నాకు జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అలా వచ్చేసిన తర్వాత మీరు ఎంత సంతోషంగా ఉంటారు అని చెప్పి మీరు కనుక విజువలైజేషన్ చేసుకుంటే అదే జరుగుతుంది మీ లైఫ్లో. చిన్నప్పుడు నుంచి మనకి పెద్దవాళ్ళు చెప్పింది అదే. బియ్యం నిండుకున్నాయండి అనండి, పసుపు కుంకుమ తీసుకురావాలి అని అనకండి, అవునా. అలాగే మీరు ఏదన్నా శుభకార్యానికి రాస్తే ముందు పసుపు కుంకుమ పువ్వులను రాయండి. రాసేటప్పుడు కూడా 1, 2 అని రాయొద్దు, లాభం అని రాయండి ఫస్ట్ సరుకులు రాసేటప్పుడు, అవునా కదా. అంటే ఏంటంటే పాజిటివిటీని ఇన్కల్కేట్ చేశారు మనలో అన్నమాట, ప్రతిదీ కూడా. కాబట్టి అలా మనం నేచర్ నుంచి వచ్చినా కూడా, పాలు తొక్కకు,
ఆ, లక్ష్మీ స్వరూపం అంటాం. అని పెరుగు సాయంత్రం తోడివ్వక ఎవరికి ఉంచు, లేదని అనద్దు, మనం ఏది కూడా లేదు అని అనకూడదు ఆ, అని చెప్తూ ఉంటారు నిండుకుంది అన్నమాట. అని నిండుకుంది అని అనాలి అని అంటుంటారు. అంటే పాజిటివిటీని మనం ఇన్కల్కేట్ చేసుకోవడం. అదే పాజిటివిటీని నేచర్తో మీరు మాట్లాడేటప్పుడు నా దగ్గర ఇది ఉంది అని చెప్తే తప్పకుండా అది మీ దగ్గర ఉంటుంది. అండ్ నేచర్కి తెలిసిన ఒకే ఒక్క భాష గ్రాటిట్యూడ్ చూపించడం. పూజ అయిపోయిన వెంటనే 10 మందికి భోజనం పెట్టాలి అని చదువుతూ ఉంటాం మనం. ఆ వ్రతం బుక్స్లో మనం ఎంత ఇదిగా అంటే మన తెలివంతా కూడా దాంట్లో ఉపయోగిస్తాం. వ్రతం బుక్స్ ఒక 8 పంచిపెట్టండి అని అంటే వాడికి 8 బుక్కులు అమ్ముడుపోతాయని అంటాం. అవునా? కాదది. ఆ, ఆ బుక్లో కనీసం 8 మందిలో ఒక్కళ్ళు ఆ పూజ చేసుకొని ఫలితం పొందితే, అరే బలన్న జయ గారు ఇచ్చారండి, శాంతి గారు ఇచ్చారు, నాకు చాలా అవసరం ఉన్నప్పుడు నా చేతికి బుక్ అందింది కదా అని అనుకుంటే అది ఆ చాలా ఆశీర్వాదమే మీకు అందుతుంది. అద్భుతం. అవునా కాదా? 100% అంటే కాయిన్ కి ఎప్పుడు ఒక వైపే ఆలోచిస్తాం, ఆ, రెండో వైపు ఆలోచించాం. 8 రూపాయలు పెట్టి బుక్ కొనకపోతే ఆ ప్రింటింగ్ వేసిన వాడికి పోదా? అదే కదా. బోలెడు ఉంటుంది. ఎంతో కొంత లేనిది ఆ బిజినెస్ లోకి అయితే రాడుగా. అవునా కాదా? ఎస్ ఎస్ సో మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ అంటే గ్రాటిట్యూడ్. నేను ఎప్పుడు కూడా వీడియో చేసేటప్పుడు అనుకుంటానే, ఒక్కళ్ళు చూసి ఒక్కళ్ళు కనెక్ట్ అయినా చాలు మనకి అని అనిపిస్తుంది నాకు. ఇట్లా చాలా మంది కనెక్ట్ అవ్వడం జరిగింది. నేచర్తో మమేకమై నేచర్తో మాట్లాడండి. జస్ట్ వాటర్తో మాట్లాడండి. మీరు వాటర్ని పట్టుకొని నాకు ఇది కావాలి, నాకు ఇది అందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆ వాటర్ నెమ్మదిగా కూర్చొని తాగండి. ఒక 2-3 డేస్లోనే, చిన్న పని అయితే కనుక 2-3 డేస్లో తప్పకుండా అవుతుంది. వాటర్ మేనిఫెస్టేషన్స్ చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఇక్కడ ధర్మబద్ధం అనే మాట మీరు పదే పదే చెప్తుంటారు కదా. ధర్మబద్ధంగా ఉండాలి. ఆలోచన. ఇప్పుడు ఆ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే నువ్వు ఇస్తావో అదే నీ దగ్గరకు Yes. వస్తుంది. యద్భావం తద్భావం. ద్వేషం కూడా ఉండద్దు, కోపం కూడా ఉండద్దు అని ఎందుకు చెప్తారు అని అంటే, ఏదైతే నువ్వు కోపం ఎదుటి వాళ్ళ మీద చూపిస్తున్నావో ఆ కోపమే నువ్వు కూడా అనుభవించవలసి వస్తుంది ఖచ్చితంగా. Yes. సో వాళ్ళని వదిలేసండి. మీకు ఎవరైనా ఎనిమి ఉన్నారనుకో, నాకు ఎవరైనా ఎనిమి ఉంటే నేను మర్చిపోతా వాళ్ళని, అసలు ఆ మనిషిని మర్చిపోవటం. డిలీట్ చేసేస్తాను నా డేటాబేస్లో నుంచి. వాళ్ళు ఎవరో కూడా నాకు గుర్తుండదు, వాళ్ళ గురించి నేను ఆలోచించను ఎప్పుడు కూడా. నన్ను అంటారు, నేనంత మోసం చేశారు కదా, నీకు ఎప్పుడు అనిపించదా, నీకెప్పుడు వాళ్ళు గుర్తుకు రారా అంటే నేను చెప్తాను, గుర్తుకు రావాలి అని అంటే ఒక 2 నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించాలి. నా టైం చాలా విలువైంది. ఆ 2 నిమిషాలు వాళ్ళ గురించి ఎందుకు? ఏ శ్రీపాదరాజన్ చరణం ప్రపద్యాన్ని ఆయన తలుచుకుంటా, వాళ్ళని ఎందుకండి తలుచుకోవడము? అవసరమే లేదు. భగవంతుడికి వదిలేయండి వాళ్ళని. ఇప్పుడు ఏ శిక్ష వేయాలి, ఎలా అనుభవింపజేయాలి అనేది సకల చరాచర సృష్టిని సృష్టించిన వాడు సర్వాంతర్యామి, ఆయనకి ఇంకా బాగా తెలుసు. ఆయన ఏం వేయాలనుకుంటారో వేయనియండి, అసలు వేయద్దు అనుకుంటే మరీ మంచిది, ఆయన ఇష్టం, అంతే కదా. మనం ఎవరం అంటారా? మనం ఎవరం. అండ్ ఐ ఫీల్ దట్ వాళ్ళ ఒక టూల్స్, నా కర్మను నేను అనుభవించడానికి దే ఆర్ ద టూల్స్. లెట్ ఇట్ బి. ఓకే, అంత కష్టపడకపోతే ఈ దారిలోకి అసలు వచ్చేదాన్ని కాదేమో, అట్లానే ఉండిపోయేదాన్నేమో ఇంట్లోనే. అంటే ఇప్పుడు దీనివల్ల నీకు ఇంట్లోనే ఉండిపోతే అదేమన్నా ప్రాబ్లమా అంటే అది కాదు కదా. నేచర్ గురించి తెలుసుకోవడం, భగవంతుడి గురించి ఇంకెక్కువ తెలుసుకోవడం, 10 మందికి చెప్పే స్థాయిలో ఉండటం, అది కదండి చాలా ఇంపార్టెంట్ కదా. అది భగవంతుడు. అంటే వాళ్ళు ఇదంతా రావడానికి వాళ్ళు నన్ను బాధ పెట్టినదే పునాదిగా ఉంది అని నా గట్టి నమ్మకం. అదర్వైజ్ మేబీ నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. నేచర్ని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. నమ్మితే తప్పకుండా అవుతుంది పని. నాకు 2020లో ఒక సర్జరీ జరిగిందండి. ఓకే. అయితే నేను ఎట్లా అసలు రిపోర్ట్స్ మంచిగా రావాలి నాకు, అది ఇది అని అనుకుంటుంటే వాటర్ మేనిఫెస్టేషన్ చదివాను నేను. అప్పుడు నేను ఒక 2 గాజు కప్పులు తీసుకొని వాటికి పేపర్ రాసి వాటిని అతకబెట్టి ఒక 5 minutes ఎవరు ఈ రూమ్లోకి రాకండి అని చెప్పడం. ఎందుకు అని అంటే, మనం ఏదైనా చేసేటప్పుడు ఏమన్నా ఇవన్నీ అని ఎవరన్నా అన్నారనుకో, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, వాళ్ళ మీద కోపం వస్తుంది. ఇవన్నీ ఎందుకని ఒక 5 minutes ఎవరు ఈ రూమ్లోకి రావద్దు అని చెప్పుకొని, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అలారం కూడా పెట్టుకొని, అంటే ఒక 2 glasses of water పెట్టుకొని, దిస్ ఇస్ ద కరెంట్ సిచ్యుయేషన్, దిస్ ఐ వాంట్ ద సిచ్యుయేషన్ వాంట్ టు బి అనేది పెట్టుకొని, ఈ సిచ్యుయేషన్లోకి మార్చుకొని వాటర్ తాగాను నేను.
మీకు తెలుసా, నేను అనుకున్నట్టే రిపోర్ట్ వచ్చింది, నార్మల్గా ఉండాలి అని నేను అనుకున్నాను. డాక్టర్స్ మేబీ చెప్పలేము, ఏదైనా రావచ్చు, ఏదైనా కావచ్చు అని అనడం, ఆ సిచ్యుయేషన్ నన్ను ఎంత హెల్ప్ చేశాడంటే భగవంతుడు, దాని గురించి మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. Definitely. నిజంగా భగవంతుడి మీద నమ్మకం అనేది అసలు వచ్చేస్తుంది ఎవరైనా వింటే గనుక, నా జీవితంలో జరిగిందనమాట. సో డెఫినెట్లీ. అట్లా మనం మేనిఫెస్ట్ చేసుకోవడం, మనకి ఏది కావాలి అనేది నీ కోరిక నువ్వే నిర్మించుకోవాలి, ఇంకెవరో కాదు అని గట్టిగా మనం నమ్మాలి. రైట్. డెఫినెట్గా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.